చోరుకినేసి మీరు షేర్ చేయలేదనలేదు మీరు. ఓకే, సో ఈ రెండు ఉన్నాయి మీకు. ఓకే, గూగుల్లోకి వెళ్ళి నౌకరీ అని ఒక పోర్టల్ ఉంది. ఈ జాబ్ పోర్టల్స్ పని ఏంటంటే, మనం ఒక కంపెనీ తరపు నుంచి మనం అకౌంట్ కొనుక్కొని మన కంపెనీలో ఓపెనింగ్స్ ఏమున్నాయో పోస్ట్ చేయొచ్చు. అట్లానే ఇందులో ఏంటంటే క్యాండిడేట్స్ రెజ్యూమెస్ పెడతారు, వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని కలుపుతారు. జాబ్ పోస్టింగ్ చేసి మనం కావాల్సిన రెజ్యూమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కంపెనీ తరపు నుంచి. కానీ ఇప్పుడు మనం ఏంటి, జాబ్ వెతుకుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ జాబ్ పోర్టల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. మీరు ఏంటంటే నౌకరీ ఒకటి, ఇండీడ్ అని ఒకటి, ఈ రెండు తీసుకోండి. ఓకే, తీసుకొని ఏం చేస్తారంటే మీ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్ ఇప్పుడు అడుగుతున్నాను, నేను అకౌంట్ లాగిన్ చేశాను, ఇప్పుడు సైన్ ఇన్ విత్ జీమెయిల్ కొట్టా, జాబ్ సీకరా ఎంప్లాయర్ అని అడుగుతుంది. మనం ఏంటి ఇప్పుడు ఎంప్లాయర్ అంటే కంపెనీ వాళ్ళ, లేకపోతే జాబ్ సీకర్, మనం జాబ్ వెతుక్కుంటున్నాం కదా. అదే ఇప్పుడు మనకి ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే ఎంప్లాయర్ అని సెలెక్ట్ చేసుకొని ఏ కంపెనీలో ఉంది, ఎంత శాలరీ, ఎన్ని ఇస్తాం. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం ఛార్జ్ ఉంటుంది. ఇదివరకు ఇది ఫ్రీ ఉండేది. ఇండీడ్ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది, నౌకరీ ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. మనం జాబ్ సీకర్స్కి ఎటువంటి కాస్ట్ ఉండదు. అంటే నేను కంపెనీ సైడ్ నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే, అది ఎందుకు అనేది తెలియాలి కాబట్టి. అంటే మీకు బేసిక్గా ఐడియా ఉండదు, ఎందుకంటే జాబ్ అంటే ఒకరికి ఐడియా ఉంటుంది, ఒకరికి ఉండదు, అందుకని చెప్తున్నాను. సో మన పని ఏంటి, జాబ్ సీకర్ అని చెప్పేసుకొని ఇందులో ఏమడుగుతాడంటే మేము మొత్తం డీటెయిల్స్ అడుగుతాడు. రెజ్యూమేలో పెడతాం కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ రెజ్యూమేస్ అని కొడితే కనుక కొన్ని ఇస్తాడు. సో ఈ డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే ఎట్లా అయినా మీరు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ అయినా చేసుకోవచ్చు. సో రెజ్యూమేలో ఏం పెడతాం, నార్మల్గా ఈ పేరేంటి, ఏం డిజిగ్నేషను, అసలు ఓవరాల్గా ఏం చేస్తున్నాం, ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నాం. ఇప్పుడు మీరు పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఓల్డ్ కంపెనీస్ చేసింది ఏమన్నా అది మెన్షన్ చేసుకోండి, లేదంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసినట్టుగా పెట్టుకొని ఎడ్యుకేషనల్, లాంగ్వేజ్, ప్యాషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ పెడుతున్నాం. సో వీటిల్లో ఏంటంటే కనుక మీకు నార్మల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనది ఒక రెజ్యూమే అప్లోడ్ చేస్తాం. లేదు అంటే కనుక అట్ సేమ్ టైం రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఏం చేస్తాం అంటే మన డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. ఓకే, నేమ్ ఏంటి ఇవన్నీ కూడా ఇస్తాం. అంటే ఏదైతే రెజ్యూమేలో పెడుతున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇటు ప్రొఫైల్ కింద ఒకటొకటి అడుగుతాడు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎడ్యుకేషన్, కరెంట్ కంపెనీ అలా అడుగుతాడు. అదేముండదు, జస్ట్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి వదిలేసేయండి. చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు డైలీ ఏం చేస్తారంటే లాగిన్ చేసుకొని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవడమే. ఓకే, సెర్చ్ చేసుకుంటే కనుక ఏమైంది అంటే మీకు ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత అప్లై నో కొడితే కనుక అప్లై నో తీసుకుంటుంది. మీరు ఏం చేయాలి, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. రెజ్యూమేలో ఏం పాయింట్స్ ఉంటాయో మొత్తం అన్నీ వీడియో అడుగుతాడు. అట్ సేమ్ టైం ఏంటంటే ఒక ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ రెజ్యూమే చేసుకొని కానీ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని కానీ ఒకటైతే అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ పెట్టుకున్నా, ఏమండి, సో మీరు వెతికే జాబ్ ఏంటిది అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ హోమ్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ జాబ్ టైటిల్ సెర్చ్ చేసుకునేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అని కొట్టేసి హైదరాబాద్ అని కొట్టేసేయండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతాడు ఇట్లాగా. ఓకే, మీరు రిమోటే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ వెతకట్లేదు కాబట్టి రిమోటే పెట్టాను. పే, జాబ్ టైప్ ఇవన్నీ ఇబ్బంది ఏం లేదు, ఎటైనా ఇబ్బంది ఏం లేదు. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ పోస్టులు లాస్ట్ 14 days వరకు అయితే ఓకే, ఎందుకంటే లాస్ట్ 30 days ఉండవులే. కానీ కొన్ని పోర్టల్స్లో అయితే కనుక మీకు అట్లానే చూపిస్తాడు. సో మీరు రీసెంట్గా పోస్ట్ చేసిన ఏవైతే ఉన్నాయో డైలీ ఏం చేయాలి అంటే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఏదో ఒక డీటెయిల్స్ ఒకటి ఎడిట్ చేసి సేవ్ కొడతా ఉండాలి. ఓకే, లేదు అంటే అప్లోడ్ చేసి రెజ్యూమ్ కొట్టాలి. ఇది ఇలా డైలీ అప్డేట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు వెతుకుతూ ఉంటారో వాళ్ళకి అప్డేట్ ఉన్న ప్రొఫైల్స్ ఫస్ట్ కనిపిస్తాయి. అలా డైలీ మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఏం కొత్త ఏం యాడ్ చేయొద్దు, కానీ జస్ట్ ఏంటంటే నా నేమ్ ఉంది ప్రొఫైల్లో, సపోజ్ ఏం చేస్తామంటే కనుక కొంతమంది అప్డేట్ ఎలా చేస్తూ ఉంటారు డైలీ అంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని, లేదంటే నేమ్ ఉంటుంది, జస్ట్ ఆ నేమ్ని ఇట్లా డైలీ నేను ఎస్ రాము అని పెట్టా. జస్ట్ ఏం చేస్తానంటే డైలీ ఒకసారి రాము అని తీసేసి మళ్ళీ పెట్టి సేవ్ అప్డేట్ సేవ్ కొడతా ఉంటా. ఓకే, మీరు జాబ్ కంటిన్యూస్గా అంటే కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక డైలీ ఒకసారి అప్డేట్ చేయండి, లేదంటే 2 daysకి ఒకసారి ఏదో ఒక డీటెయిల్స్ని జస్ట్ డిలీట్ చేసి మళ్ళీ అదే ఎంటర్ చేసి సేవ్ కొట్టేసేయండి. ఓకే, లేదు అంటే రెజ్యూమ్ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, మనం 2 చేయాలి ఇందులో.
మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాడు రెజ్యూమేలో ఏమైనా డీటెయిల్స్ అయితే ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ ఇండివిజువల్గా అడుగుతాడు, అవన్నీ ఫిలప్ చేయాలి, లొకేషను, స్ట్రీట్ అడ్రస్ ఇవన్నీ. సో మీరు అడ్రస్లో పెట్టేటప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇట్లా ఏదైనా మీ డోర్ నెంబరు మీ ఇంటికి పోస్ట్ వచ్చేటట్టుగా అయితే ఏం పెట్టద్దు, ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళు కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి మిస్యూజ్ అని ఏం కాదు. బట్ ఏంటంటే వాళ్ళు మన ఇంటికి లెటర్ అయ్యారు కదా. ఓకే, నార్మల్గా జస్ట్ ఇది ఇప్పుడు విజయవాడ అని ఉంది, సో సత్యనారాయణపురం విజయవాడ, దట్స్ ఇట్. డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, ఆపోజిట్ దట్ టెంపుల్, నియర్ టు డిమార్ట్, నెక్స్ట్ స్టోర్, నెక్స్ట్ లైన్, ఇవన్నీ అంత పెద్దగా ఏం పట్టద్దు. ఓకే, నార్మల్గా మనం విజయవాడలో ఉంటున్నాం, సత్యనారాయణపురం అని తెలిస్తే అట్లా చాలు, అట్లా పెట్టుకోండి. పిన్ టు పిన్ అయితే ఏం పెట్టద్దు. మీ ఫొటోస్ కూడా అంత రిక్వైర్మెంట్ ఏం లేదు, జస్ట్ మీ నెంబర్ అయితే ఒకటి పెట్టుకుంటే సో ఆ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక నాకు ఒకసారి అయితే ఒక జీమెయిల్ ఐడితో క్రియేట్ చేయండి. మీ ఓన్ జీమెయిల్ ఐడి ఉన్నా ఒక ఇబ్బంది లేదు, లేదు మీరు కొత్తగా ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారన్నా ఓకే. సో రెండిట్లో క్రియేట్ చేయండి, నౌకరీలో ఒకటి, ఇండిట్లో ఒకటి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, ఆ ప్రొఫైల్ ఏమేమి పెట్టాలి ఏంటి అనేది మీరు చూడండి. మీ దగ్గర ఇది డిజిటల్ మార్కెటింగ్ చేసింది ఉంది కదా సొంతగా, అది మీరు పెట్టుకోండి. అక్కడ నువ్వు ఇంటర్న్షిప్ చేసినట్టుగా పెట్టుకో, లేదంటే కరెంట్ వర్కింగ్ అంటే ఇన్ కేస్ మీరు అది వాళ్ళు ఏంటంటే పే స్లిప్స్ ఏమని అడుగుతారు. ఇప్పుడు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటర్న్షిప్ కింద మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్న్షిప్ చేస్తున్నట్టుగా కానీ అయిపోయింది అన్నట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కదా, 3 months నుంచి చేస్తాం అన్నట్టుగా పెట్టుకోండి. సో ఆ డీటెయిల్స్ అన్ని మీరే చూసుకోండి, ఏమేమి డీటెయిల్స్ పెడతారు ఏంటి అనేది. సో ఇక్కడ మీరు ఈ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, మీకు గూగుల్లో టెంప్లెట్స్ ఉంటాయి. సో టెంప్లెట్స్ తీసుకొని ఏమండి ఒక టెంప్లెట్ ఫిక్స్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోనో లేకపోతే కాన్వాలో చేద్దామంటే కాన్వాలో కూడా మీకు ఉంటాయి టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్ని బట్టి ఏంటంటే మీరు ఆ డీటెయిల్స్ అనేది